సుదర్శన చక్రం కథ ఒక ఖగోళ ఆయుధం మరియు అతని వివిధ చిత్రణలు మరియు చిత్రణలతో అతను సుదర్శన చక్రాన్ని తన కుడి చూపుడు వేలపై పట్టుకొని ఉన్నట్లు కనిపిస్తాడు. ఇది నీతిమంతులను రక్షిస్తుంది మరియు దుష్ట శక్తులను నాశనం చేస్తుంది. ప్రపంచంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి ప్రభువుకు సహాయపడే ఆయుధం ఇది. భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో మన భారతదేశ విజయానికి, మన సైనికుల మనోధైర్యానికి మనవంతు బాధ్యతగా సుదర్శన భగవానుని ఆరాధించితే సుదర్శన భగవానుడు సుదర్శన చక్రానికి యజమాని. అతను చెడును తొలగిస్తాడు. విష్ణువు పరమ రక్షకుడు కాబట్టి ఆయన రక్షణలో సుదర్శన భగవానుడు ఆరోగ్యం, సంపద కోసం పూజించబడతాడు. సుదర్శనం అనే పేరుకు దైవ దర్శనం లేదా శుభ దర్శనం అని అర్థం. సుదర్శన చక్రానికి 108 అంచులు ఉన్నాయని, అందువల్ల 108 సంఖ్యను కూడా శుభప్రదంగా భావిస్తారు. రక్షణ, ఆరోగ్యం, సంపద, శ్రేయస్సుతో పాటు సుదర్శన భగవానుడి అనుగ్రహం కూడా లభిస్తుంది.